హాయ్ హలో గుడ్ మార్నింగ్. టైం 1 అవుతుంది, ఎగ్జాక్ట్ 1 అవుతుంది. అప్పటి నుంచి వచ్చిన పిచ్చి పిచ్చి బుకింగ్స్ నేను తీసుకోలేదు. ఇప్పుడే మనకు తాడ్బంద్ నుంచి ఎక్కడికి ముందు వచ్చినప్పుడైతే దేవరంజాలని చూపించింది, ఇప్పుడేమో ఇండియన్ ఆయిల్ పెట్రోల్ పంపు మెడ్చల్ అని చూపిస్తుంది. ఇది కొరియర్ వాళ్ళది, మార్క్ కొరియర్ అంట పేరు వచ్చింది. కొరియర్ బాక్సులు ఉంటాయి, పోయితే లోడ్ చేసుకుందాము. మ్యాప్ ఓపెన్ చేసినాక తెలుస్తుంది ఎగ్జాక్ట్ ఎక్కడికో. ఇప్పుడైతే వెళ్దాం, నడవండి. మనకి 900 మీటర్స్ వచ్చింది పికప్ లొకేషన్. మనం వచ్చేసినాం ఆల్రెడీ పికప్ లొకేషన్కి. ముందటనే ఉంటా లెఫ్ట్ సైడ్లో, అదే మార్క్ కొరియర్. రోడ్ ఒకటే, అంతే, వెతకకండి, అది ఒకటే ఉంది. 21 కిలోమీటర్స్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. నేను ఆల్రెడీ వచ్చేసిన సుచిత్ర చౌరస్తా దగ్గరికి, ముందట ఉన్నది. దేవరంజాల్కి వచ్చేసినాము. ఇక ఈ నుంచి 6.5 కిలోమీటర్స్ ఉన్నది. ఏం కంపెనీ పేరు కూడా తెలియదు మనకి. ఆ లొకేషన్ పోయిన తర్వాత ఆ ప్రోడక్ట్ ఉన్నది కదా వీళ్ళది, దాని మీద రాసి ఉంటుంది. అక్కడికి పోయి చూద్దాం. ఇక ఫస్ట్ అయితే లొకేషన్ చేరుకుందాము, దాని తర్వాతనే ఇక ఫోన్ చేసుడో పేరు చూసుడో చేద్దాం. అట్లయితే మనకి ఒకటే ప్రోడక్ట్ ఉన్నది, డెలివరీ చేయడానికి ఎక్కువ టైం పట్టకుండొచ్చు. కాకపోతే కొన్ని కంపెనీలు చెప్పలేము, చాలా టైం తీసేసుకుంటారు డెలివరీకి. అక్కడ పోయినాక చూద్దాం నెక్స్ట్ ఏం కథ అవుతుందో. మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఇది చూస్తున్నారా, ఇది ఇదే కంపెనీ. సెంట్ గోపన్ అనుకుంటా. ఫోన్ చేద్దాము. ఇక్కడ ఏ షట్టర్లకు పోవాలో మనకు తెలియదు కదా. మనం వచ్చిన దగ్గర నొల్లి కాకుండా ఎట్లుంటుంది చెప్పండి. ఇన్వాయిస్ లేదంట దానికి, బండిది తెచ్చిన మెటల్ది ఇన్వాయిస్ లేదంట. డెలివరీ చలాన్ మీద మేము తీసుకోము అంటున్నారు. అదేదో రిటర్న్ మెటీరియల్ అంట. చలో ఈ అట్ట తీసుకొచ్చినా కొంచెం ఇదేమీ ఫోన్ చేస్తున్నాడు కస్టమర్, ఆగండి మళ్ళీ ఏందో నొల్లి తీసుకుంటూనే లేరు మెటీరియల్. ఇక్కడ ఏం మాట్లాడానో నాకు గుర్తుకు లేదు, వాయిస్ ఎగిరిపోయింది దీనిది. మనకు రెండో బుకింగ్ అయితే వచ్చింది ఇక్కడ నుండి రిటర్న్ మన బాల్నగర్కి, అదొకటే గుర్తుకున్నది. అయితే తర్వాత వాయిస్ ఓవర్ చేస్తున్నాను, సౌండ్ ఎగిరిపోయింది. ఎట్లా ఎగిరిపోయిందో లేకపోతే ఏం మిస్టేక్ అయిందో నాకు గుర్తుకు లేదు. చలో బుకింగ్కి అయితే పోదాం, నడవండి. పికప్ పాయింట్కి అయితే వెళ్దాం. 3 కిలోమీటర్స్ వచ్చింది మనకి పికప్ పాయింట్. ముందట ఉన్నది ఓఆర్ఆర్. ముందర పోతే అది వస్తాయి కదా, మునారాబాద్ సంథింగ్, ఆ ఏరియాలు అన్నీ వస్తాయి అన్నట్టు. చలో పోయి అయితే లోడ్ చేసేసుకుందాం. మనం వచ్చేసినాము పికప్ పాయింట్కి. ఇక్కడనే విల్లా సంథింగ్ ఉన్నాయి. ఎక్కడి నుంచో మనం లోడ్ తీసుకోవాలి. ఇక్కడ నుంచి మన పికప్. ఇవన్నీ గోడౌన్లు, ఇవి లేటెస్ట్ గోడౌన్లు, ఇవి పాత గోడౌన్లు అనుకుంటా. చివరికి వెళ్ళమన్నాడు లాస్ట్కి, ఇదే లాస్ట్. వచ్చేసినామని చెప్తాం. మన లోడు ఇవి 10 బాక్సులు, ఆడొక డ్రమ్ము. ఫ్లాష్ వేయాల్సి వస్తుంది కవర్ పెట్టినందుకు. కవర్ వంగింది మధ్యలో, అందుకనే ఇవి వేసిన అట్టలు. ఇప్పుడు కొంచెం స్టిఫ్గా ఉన్నది. చలో పోదాం, నడవండి. బిల్లు లేకుండా అట్లనే వచ్చాయి అని చెప్తున్నాడు. నేను సెల్ ట్యాక్స్లు పట్టుకుంటే ఏం చేయాలి అంటున్నాడు. ట్రాన్స్పోర్ట్ అని చెప్పంట. ట్రాన్స్పోర్ట్కి అయితే పేపర్లు అవసరం లేదా ఏంది, మీ ఇష్టం, ఏం చేయమంటే అది చేస్తా అంటే మళ్ళీ ఎవరితో మాట్లాడిండేమో, ఉండు ఎంతకైనా మంచిది నేను బిల్ ఇస్తున్నా అని చెప్పి ఆపియండు. నేనేమో స్టార్ట్ చేసుకున్నా. అంటే ఇక వీళ్ళు 10 నిమిషాలు అయింది ఇక్కడ. ఇక వీళ్ళు అర్ధగంట ఆపినా గంట ఆపినా కూడా నాకు వెయిటింగ్ టైం రాదు. ఎందుకంటే నేను ఇక పోవటానికి రెడీ అయిపోయినా కదా, స్టార్ట్ చేసేసిన. చలో అప్పుడప్పుడు అవుతుంటాయి ఇట్లాంటి, ఏం చేస్తాం, కూర్చొని వెయిట్ చేస్తున్నా ఇక బిల్ కోసం. లోడ్ తీసుకొని స్టార్ట్ అయిపోయినాను. 24 కిలోమీటర్ వచ్చింది మనకి. ఇక పేపర్లు వేయడానికి కొంచెం లేట్ చేసింది, కానీ ఇచ్చేసినారు పేపర్లు. ఎప్పుడు ఏ టెన్షన్ లేకుండా, భయం లేకుండా వెళ్ళిపోవచ్చు. మనం ప్రస్తుతానికి ఉన్నది గాంధీనగర్ ఇండస్ట్రియల్ ఏరియా, జగదిరిగుట్ట రోడ్.
నుంచి ఇంకో 1.5 కిలోమీటర్ మనం వచ్చేసినాము డ్రాప్ పాయింట్కి. ఫోన్ చేద్దాం ఇక పక్కకి ఆ కస్టమర్కి. గీడ ఆగుదాం లారీ పక్కన. మన వెహికల్ ఇక్కడ అన్లోడ్ అవుతుంది. ఈ ట్రిప్ ఏడికి క్లోజ్. బుకింగ్ అయితే అయిపోయింది. ఖాళీ చేసి వచ్చి పక్కకు నిలబడ్డాను. పేమెంట్ కోసం ఆగినాను. 10 నిమిషాలు ఆగు పేమెంట్ చేస్తా అంటున్నారు. ఈ మధ్య ఏదో ఒక పరిచయం అవుతుంది ప్రతి ట్రిప్లో. నాకు ప్రతి బుకింగ్లో ఏదో ఒక నోళ్ళు అవుతున్నది. ఈయన అడిగితే ఆయన వేస్తా అంటున్నాడు, ఆయన అడిగితే ఈయన వేస్తా అంటున్నాడు. ఇక ఇద్దరిట్లో ఎవరు వేస్తారో తీసుకొని పోదాం. ఎంతసేపట్లో వేస్తారో చూద్దాం. మొత్తంలో పేమెంట్ కూడా అయిపోయింది. 778. టైం 5:11 అవుతుంది. చాలా పోదాం నడవండి ఇక్కడ నుంచి, లేకపోతే చూద్దాం బుకింగ్ కోసం. ఇంకా గాంధీనగర్ ఇండస్ట్రియల్ ఏరియాలోనే ఉన్నాను. నాకు ఇంటికాడ కొంచెం పర్సనల్ పని వచ్చేసింది. నేను పోతున్నాను. వీడియోని రేపు కంటిన్యూ చేస్తాను. ఓకేనా? టైం 7 అవుతుంది. రేపు కలుద్దాం. ఓకేనా? బాయ్. 700 మీటర్స్ వచ్చింది మనకి పికప్ పాయింట్. తాడ్బంద్ సిగ్నల్ దగ్గరనే ఉంది అన్నాడు. నేను ఆల్మోస్ట్ వచ్చేసినాను. కస్టమర్ తాడ్బంద్ దగ్గరికి పెట్టిండు లొకేషన్. లేదు అక్కడికి ఎందుకు వస్తుంది, నేను రోజు బుక్ చేస్తానని చెప్పి స్వీట్ హార్ట్ హోటల్ దగ్గరికి రా అని చెప్పి పిలుస్తున్నాడు. ఇక పోతున్నా స్వీట్ హార్ట్ హోటల్ దగ్గరికి. వేరే ఏరియాకి అయి ఉంటే వదిలేస్తుండే. ఇక మెడ్చల్ కదా, పోనీ అక్కడ నుంచి మనకి రిటర్న్ కూడా బుకింగ్ దొరుకుతాయి అని అడ్జస్ట్ అయిపోతున్నాను. చాలా పోయి లోడ్ చేసుకుందాం ఏముందో. స్వీట్ హార్ట్ హోటల్ కూడా దాటుతున్నాను. ఆ ముందట మనిషి పోతున్నాడు ఫోన్ మాట్లాడుకుంటా. ఏంట లొకేషన్ పెట్టిందేమో తాడ్బంద్ దగ్గర. 2 సార్లు ఏమన్నారు. ఏంటిదన్నా ఇదే మిషన్. 21 కిలోమీటర్ వచ్చింది మనకి డ్రాప్ పాయింట్. ఇలా వాతావరణం మొత్తం చల్లచల్లగా కూల్ ఉన్నది. పొద్దున్న కొంచెం 10 గంటలకు అట్లా చినుకులు పడ్డాయి, కానీ మరీ అంత పడలేవు. కాలిన అద్దం పాడు చేసి వెళ్ళిపోయింది అంతే. అక్కడ పోయి క్లీన్ చేస్తా అద్దాన్ని. వర్షాలు పడాలి, మన దగ్గర వర్షాలు పడతలేవు. ఏంది వచ్చేసినాము మెడ్చల్ దగ్గరికి. ఓఆర్ఆర్ ముందట ఉన్నది, కనిపిస్తుందా? రింగ్ రోడ్. ఏ నుంచి ఇంకో 3 కిలోమీటర్లు ఉంది అంతే. 3 కిలోమీటర్స్ రోడ్కి అటు సైడ్ ఉంటుంది. యూటర్న్ చేసుకోవాలి. యూటర్న్ చేసేసుకున్నా. ఇక లెఫ్ట్లోకి పోవాలి మనం. ఇదంతా ఇండస్ట్రియల్ ఏరియా. ఏమంటారు, ఇక్కడ నుంచి దొరుకుతుండొచ్చా రిటర్న్ బుకింగ్? ఇవన్నీ గోడౌన్లే, కంపెనీలే ఉన్నాయి. ఏమో ఇదైతే ఫస్ట్ ఖాళీ చేద్దాము, తర్వాత వేరే దాని గురించి ఆలోచిద్దాం. ఇవన్నీ కంపెనీలే ఉన్నాయి ఇక్కడ. వచ్చేసినాం మనము. ఇది ఖాళీ చేసినాక మళ్ళీ చూద్దాం. చాలు పోదాం లోపల నడవండి. మన వెహికల్ అన్లోడ్ అవుతుంది. ట్రిప్ ఇడికి క్లోజ్. హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు ఛానల్. చెప్పినా కదా 2 రోజు కంటిన్యూ చేస్తా అని. ఇలా కంటిన్యూ చేస్తున్న వీడియో. ఇప్పుడే మనకి ఒక మెడ్చల్కి బుకింగ్ వచ్చింది. ఫస్ట్ అర్జెంటుగా పోయి దాన్ని పికప్ చేసుకుందాం. నడవండి. 2:40కి నేను ఈ నుంచి రిటర్న్ బుకింగ్ తీసుకున్నా మన మూసాపేట్కి. చూద్దాం నడవండి పికప్ పాయింట్ ఎంత దూరం ఉందో. 3.6 కిలోమీటర్ వచ్చింది ఈ నుంచి పికప్ పాయింట్. ఇక ఇక్కడ లెక్కల ఇది ఓకే అన్నట్టు. ఎందుకంటే ఇంకా దగ్గర ఇంకా తక్కువ డిస్టెన్స్ అని చూసినాం అనుకో, మొత్తానికి ఎంటీ వాల్స్ వస్తుంది. చలో వెళ్దాం నడవండి. చినుకులు కూడా స్టార్ట్ అయినాయి, వర్షం చినుకులు. ఇప్పుడే పోయి లోడింగ్ చేసుకుందాం ఏముందో మెటీరియల్.
మనము కండ్లకోయ రూట్కి అయితే ఎంటర్ అయిపోయినాము. నుంచి ఇంకా 1 కిలోమీటర్ పెడుతున్నది పికప్ పాయింట్ నుంచే ఉన్నది మన పికప్. మన వేరే ఏదో వెతుక్కోవాలి. కస్టమర్ ఫోన్ కలుస్తలేదు, టూ ఇటు అంటున్నది. ప్రాపర్ లొకేషన్ దగ్గరికి వెళ్ళినాక డెస్టినేషన్ లెఫ్ట్ అంటుంది. పక్కకాగా ఒకసారి ఫోన్ చేద్దాం మళ్ళా. బాక్సులు 25 పీస్. ఇలా కూర్చొని లంచ్ చేసే టైం లేదన్నట్టు చిన్న చిన్న బుజ్జి సమోసాలు తీసుకున్నారు 2. 21 కిలోమీటర్ వచ్చింది మనకి డ్రాప్ లొకేషన్. చెప్పిన కదా మూసాపేట్ సైడ్ ఉన్నది, గుడ్ షెడ్ రోడ్. వర్షం చినుకులు కూడా స్టార్ట్ అయినాయి, వస్తున్నాయి ఆగిపోతున్నాయి, గట్టిగా పడతలేదు వర్షం. మూసాపేట్కి వచ్చేసినాం మనము. యూటర్న్ చేసుకొని లెఫ్ట్ తీసుకుంటే గుడ్ షెడ్ రోడ్ వస్తుంది. మనం వచ్చేసినాము డ్రాప్ లొకేషన్కి. యూటర్న్ చేసుకోవాలి, యూటర్న్ చేసుకొని అటువైపు ఉన్నది. ఈ అపార్ట్మెంట్లో ఇవ్వాలన్నట్టు మనం డెలివరీ. మన వెహికల్ అన్లోడ్ అయింది, అన్లేసిన మెటీరియల్. ఈ డెలివరీ కూడా అయిపోయింది. టైం 4:30 అవుతుంది. ఇక ఆన్లైన్ పేమెంటే ఉంది. ఈ నుంచి అయితే బయటికి వెళ్ళాం నడవండి.